అక్కడ ఇచ్చిండ్రు 100%. అదేవిధంగా గజ్వెల్, అదేవిధంగా సిద్దిపేట. అంటే ఎవరబ్బా సొమ్మిది? పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్, ప్రజలనందరినీ కూడా సమానంగా చూసే బాధ్యత ప్రభుత్వానికి. ఇలా మేము ప్రూవ్ చేసుకున్నాం. ఈ 2 years పీరియడ్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్ని గ్రామాల్లో ఇండ్లు ఇవ్వడం జరిగింది. మనం వెళ్దాం, ఎవరెవరు వస్తారో రండి. ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. మరొకటి గుర్తు చేయవలసిన అవసరం ఉంది మీకు. 10 సంవత్సరాల్లో ఇంటికి ఏ ఊర్లోనైనా కొత్త కోడలు వస్తే కొత్త కోడలు రేషన్ కార్డులో పేరు పెట్టుకునే పరిస్థితి లేకుండే రేషన్ కార్డ్స్ ఇచ్చిర్రా 10 years? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇచ్చిండ్రా? దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు బ్రహ్మాండంగా మ్యాండేట్ ఇచ్చారు. ఎంపీ ఎలక్షన్స్ లో మీరు 0. ఇలా పంచాయత్ ఎలక్షన్స్ లో ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని చేసినా కరప్షన్ స్టార్ట్ చేసిందే మీరు, నాయకులను కొనుగోలు చేసిందే మీరు. గతంలో మొత్తం ఎమ్మెల్యేలను కొనిపడేసిండ్రు, డబ్బులు తీసుకొని మంత్రి పదవులు ఇచ్చిండ్రు. ఇవాళ మీకు మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాటలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాను, దాదాపు 2-3 days నుంచి నేను వాచ్ చేస్తా ఉన్నా. కానీ మా క్రమశిక్షణ అడ్డొస్తుంది. మీలాగా మాట్లాడాలంటే ఒక్క పిలుపునిస్తే అడ్రస్లు గల్లంత అయిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మా క్యాడర్ కూడా, కాంగ్రెస్ కార్యకర్తలకు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పిసిసి గారు పర్మిషన్ ఇవ్వకున్నా నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నా. ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేకపోతే మనకు వీక్ పాయింట్ అయిపోతుంది మనం ఏమనకపోతే. ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డే నుంచి యాంటీ ప్రచారం, యూట్యూబ్లలో ప్రచారం, ఏమిచ్చిరని బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాం. ఈరోజు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ప్రతి ఊర్లో ఇండ్లు ఇచ్చినాం, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వేసినాం. తాండలలో 10 సంవత్సరాల నుంచి రోడ్లే గతి లేవు. 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు మట్టి రోడ్లలో పోతుండే తాండా సోదరులు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిఫామ్ వేలో సిస్టమేటిక్ వేలో పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. అందుకే మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు సర్పంచ్ ఎలక్షన్స్ లో. డెఫినెట్ గా 42% మేము ఇవ్వడానికి బీసీలకు మా పార్టీ సిద్ధంగా ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. రేపు ప్రభుత్వంకి వచ్చినా, కోర్టుకి వచ్చినా రాకున్నా అన్ని పార్టీలు కలిసి 42% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు కోర్టు ఏ తీర్పిచ్చినా కూడా మా పార్టీ తరఫున 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అన్ని పార్టీలు కూడా అదే విధంగా మీ పార్టీకి వెళ్ళి ఇవ్వండి. దానికి ఏం అవసరం లేదు. 42% ఇచ్చి ఎన్నికలకు ముందు పోదాం. ఇలా మేము మా సింబల్ మీద మా సత్తా చూపిస్తాం. మా రేవంత్ రెడ్డి గారు కష్టపడి అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఈ సక్సెస్ఫుల్. డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్ అంటారు. మా రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్ తోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవన్నీ గమనించాలా. మీకు డైజెస్ట్ అయితే లేదు. మీరు మాట్లాడే విధానం ఇవాళ ఆంధ్రాలో చదివింది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆంధ్రాలో చదివి ఆంధ్ర వాళ్ళని తిట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం టైంలో సెంటిమెంట్ పేరిట ఇష్టారాజ్యంగా ప్రవర్తించిండ్రు. పోలీస్ అఫీషియల్స్ను కూడా రికార్డు తీసుకోండి. మీడియా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు రికార్డు తీసుకోండి. పోలీస్ ఆఫీసర్స్ను, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా లంజా కొడుక అని తిట్టిన ఘనత మీ కుటుంబానికే దక్కింది కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చరిత్ర డబ్బులు అంటున్నారు. డబ్బులతో కొనుగోలు చేసింది, సిస్టమ్ను స్పాయిల్ చేసింది. మీరు ఏం బాధపడకున్నా ఇవాళ గౌరవ స్వర్గీయ జయలలిత గారు ఈరోజు భూమి మీద లేరు. వాళ్ళు
అక్కడ తమిళనాడులో, ఇక్కడ మీరు డబ్బులిచ్చి ఓట్లను కొనుగోలు చేసి, ఉదాహరణకు చెప్తా, మేము మునుగోడులో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యే పెట్టిండ్రు. 200-300 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత గౌరవ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మా కేసీఆర్ గారికే దక్కింది. సిస్టమ్ను స్పాయిల్ చేసింది మీరు, భాషను భ్రష్టు పట్టింది మీరు, భ్రష్టు పట్టించింది మీరు. ఇవన్నీ తెలియదా జనాలకు? ఎట్లా పడితే అట్లా మాట్లాడినరు. ఆంధ్ర తెలంగాణ అని ఫీలింగ్ తెచ్చి ఇవాళ రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ నాటకం షురూ చేసిండు. ఆంధ్రను తిట్టిందే మీరు. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రిమైండ్ చేస్తా ఉన్నాడు మీకు. అమెరికాలో చదువుకున్నావు, ఇవాళ కులాల వారీగా విడదీస్తున్నావు. అక్కడ బాసన్లు దోమినా, బాత్రూమ్లు కడిగినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. అంటే ఎవరు ఏ పని చేసినా కూడా దానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ మేము ఇస్తాం. కానీ ఇలా బీదవాళ్ళని చూస్తే చిన్న చూపు చూస్తావు, మనుషులను మనుషుల్లాగా చూడవు. అందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గుర్తు చేస్తా ఉన్నాడు. కట్టి ఇలా ఈ అహంకారం పోనందుకే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మన పంచాయతీ ఎలక్షన్స్లో. బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది మాకు. ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు దాని ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. కష్టపడి పైకి వచ్చిండి ఇవాళ. అందుకే బల్లగుది మాట్లాడతాడు. మీరు మాట్లాడినందుకు మొగోనివా అదిదని మాట్లాడినావు నువ్వే. ఒకసారి ఆ వీడియో చూపిస్తే బాగుంటుంది. మన వాళ్ళు మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో ఆ మీటింగ్ సక్సెస్ అయినందుకు వీళ్ళకి డైజెస్ట్ అయితలే, ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అందరికి కూడా చెప్తా ఉన్నా, మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు కూడా భాష వస్తుంది. మేము మాట్లాడతాం, భాష మాట్లాడతాం, దేనికైనా మమ్మల్ని తట్టుకునే పరిస్థితి ఉండదు. టోటల్ ఫ్యామిలీ మాట్లాడింది. ఫోన్ ట్యాపింగ్ గురించి ఇగో అది పెట్టు మళ్ళా. అది మగాడు పెట్టరా సికండి రాజకీయాలు తప్ప మగాడులాగా మగతనంత రాజకీయాలు దమ్ము మాత్రం లేదు. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా? పేడమూతి కోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీ పేరు నీ స్థాయి. మీరు మాట్లాడిన తర్వాతనే శిఖండి అన్నారు. శిఖండి అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇవన్నీ గమనించాలా? అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం, మేము మాట్లాడితే వ్యవచారం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం కాదా? మీ సొంత చెల్లెది బావది కూడా వాళ్ళ ట్యాపింగ్ చేసిండ్రు, సినిమా యాక్టర్ల ట్యాపింగ్ చేసిండ్రు, అదేవిధంగా హీరోయిన్ల ట్యాపింగ్ చేసిండ్రు. ఎవరి ట్యాపింగ్ చేయలేదు చెప్పండి, ఎవరి ట్యాపింగ్ చేయలేదు చెప్పండి. చేసిన అన్ని ఇల్లీగల్ పనులు మీరే, అసైన్మెంట్ భూములు అమ్ముకుంది మీరే, దోసుకుంది మీరే, లక్షల కోట్లు అప్పు చేసింది మీరే. ఒకటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, రాత్రి డిన్నర్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు ఒకటేసారి పెడితే తినగలుగుతామా మనం? మేం సిస్టమేటిక్ వేలో ఏవైతే పథకాలు హామీ ఇచ్చామో 200% వి గాట్ ఎనఫ్ టైం. 5 ఏళ్లల్లా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మిరాకిల్స్. ఇవే కాకుండా చెప్పని కూడా అమ్మ కూడా ఆకలి అవుతుందని అన్నం పెడుతుంది. కానీ మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకుండానే వాళ్ళ సమస్య తెలుసుకొని పనిచేసే ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.